ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చిన్న సినిమా పాట ఒక పెద్ద రాజకీయ తుఫానుకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అంతా మొదలైంది ఈ ఒక్క పదంతో, రప్పా రప్పా. వినడానికి చాలా సింపుల్గా ఉంది గదూ, కాని ఇది తీసుకున్న మలుపు, దీనికొచ్చిన అర్థం చాలా ప్రమాదకరంగా మారింది. అసలు ప్రశ్న ఏంటంటే, అందరూ ఎంజాయ్ చేసే ఒక పాపులర్ సినిమా పాట ఏకంగా రాజకీయ హింసకు దారితీసే బెదిరింపుల వరకు ఎలా వెళ్ళింది, ఒక కల్చరల్ ట్రెండ్, లా అండ్ ఆర్డర్ సమస్యగా ఎలా మారిందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, పాట నుండి ఫ్లెక్సీల వరకు ఈ కథ ఎలా మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒక పుట్టినరోజు వేడుక, ఒక బ్లాక్బస్టర్ సినిమా దగ్గరికి. రప్పా రప్పా అంటే ఏంటి? దీని మూలం చూస్తే పుష్ప 2 సినిమాలో అందర్నీ ఊపేసిన ఒక పాపులర్ బీట్ అన్మాట. కాని రాజకీయాల్లోకి వచ్చేసరికి దీనర్థం పూర్తిగా మారిపోయింది. ఇది రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించే ఒక నినాదంగా, అది నరుకుతాం లాంటి పదాలతో కలిపి బ్యానర్ల మీద కనిపించింది. చూశారా, ఒక సినిమా బీట్ ఎంత తేలిగ్గా ఒక బెదిరింపుగా మారిపోయిందో? అసలీ వివాదం ఎలా మొదలయింది? సందర్భం డిసెంబర్ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొన్ని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ ఫ్లెక్సీల మీద ఏముందంటే, 2029లో ఒక్కొక్కణ్ణి రప్పా రప్పా నరుకుతాం లాంటి రాతలు. ఇది చూసిన వాళ్లకి ఇదేదో సినిమా డైలాగ్లా అనిపించలేదు. ఏకంగా రాజకీయ ప్రత్యర్థులకు డైరెక్ట్ డెత్ థ్రెట్లా కనిపించింది. ముఖ్యంగా ఏలూరు లాంటి ప్రాంతాల్లో ఈ భాష చాలా సీరియస్గా మారింది. ఇక హింసకు దారితీసిన ఘటనలు కేవలం మాటలు, ఫ్లెక్సీలతో ఇది ఆగలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నిజంగా షాకవుతాం. ఈ ఘటనలు ఎలా ముదిరాయో చూద్దాం. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు మొదలవ్వగానే ఈ వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ తర్వాటి కొద్ది రోజుల్లోనే పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. జగన్ గారి బ్యానర్ల ముందు పబ్లిక్గా మేకలను బలిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తూర్పుగోదావరిలోని చోడవరం, అనంతపురంలోని రాప్తాడ్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. అంతటితో ఆగకుండా ఈ వీడియోలకు రప్పారప్పా మ్యూజిక్ యాడ్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. దీంతో జనంలో భయం మరింత పెరిగింది. ఈ పబ్లిక్ బలులు, ఈ బెదిరింపులు చూసిన చాలామందికి పాత ఫ్యాక్షన్ రోజులు గుర్తొచ్చాయి. మళ్ళీ ఆ హింసాత్మక రాజకీయాలు తిరిగొస్తున్నాయా అనే ఆందోళన మొదలైంది. సరే, ప్రభుత్వం స్పందన, అరెస్టులు. ఇలా జనంలో ఆందోళన పెరుగుతుండటంతో ఇక ప్రభుత్వం, పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. వెంటనే యాక్షన్ మొదలైంది. ఈ ఫ్లెక్సీలు, జంతు బలులకు సంబంధించి సుమారుగా 20 మందికి పైగా అరెస్టయ్యారు. పోలీసులు దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. వాళ్లు చాలా సీరియస్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఉదాహరణకి క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేరపూరిత బెదిరింపులు, అలాగే జనంలో భయాన్ని రెచ్చగొట్టడం, ఇంకా జంతుబలి నిషేధ చట్టాన్ని ఉల్లంఘించడం, ఇలాంటివి. ఏలూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో అరెస్టులు జరిగాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఇలాంటి హింసాత్మక వీడియోలు షేర్ చేయొద్దని పబ్లిక్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. సరే, ఇక ఇరు పక్షాల వాదనలు చూద్దాం. అరెస్టులు మొదలవ్వగానే ఈ ఇష్యూ పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. రెండు వైపులా భిన్నమైన వాదనలు వినిపించాయి. ఈ రాజకీయ విభజన ఎలా ఉందంటే, ఒకవైపు ప్రతిపక్షం అంటే వైఎస్ జగన్ గారి వాదనేంటంటే, ఇది ఉత్సాహంగా ఉన్న అభిమానుల భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన విషయమని, ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు అధికారపక్షం అంటే చంద్రబాబు నాయుడు గారి వాదనేంటంటే, ఇది శాంతి భద్రతలకు, సమాజానికి పెద్ద ముప్పని, ఇలాంటి హింసా సంస్కృతిని అస్సల సహించబోమని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, అవి కేవలం కార్యకర్తలు ఉపయోగించిన సినిమా డైలాగులు, దానికోసం వారిని ఎందుకు అరెస్టు చేయాలి అని ప్రశ్నించారు. అంటే వాళ్ల దృష్టిలో ఇది అభిమానం తప్ప ప్రభుత్వం అతిగా రియాక్ట్ అవుతోందని. దీనికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా స్పందించారు. ఇది రాజకీయం కాదు, ఉన్మాదం. నరుకుతాం, చంపుతాం అనే సంస్కృతిని మేం సహించము అని అన్నారు. అంటే అధికారపక్షం దీన్ని కేవలం డైలాగ్స్గా చూడట్లేదు, ఇది చాలా ప్రమాదకరమైన బెదిరింపు అని వాళ్ల వాదన. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్పష్టంగా చెప్పారు. మీరు రప్పరప్ప అంటే మేము మిమ్మల్ని లోపల వేస్తామని గట్టిగా హెచ్చరించారు. అంటే ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా ఉందని చెప్పకనే చెప్పారు. సో, ఇది రాజకీయమా లేక ఉన్మాదమా? ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక మనకు ఏమర్థమవుతోంది? ఇది ఖచ్చితంగా ఒక అసౌకర్యకరమైన ఉద్రిక్తతను చూపిస్తోంది.
ఈ వివాదం నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్యాంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, పాపులర్ కల్చర్ అంటే సినిమాలు, పాటలు రాజకీయ అభిప్రాయాలను ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో చూసాం. రెండోది, అభిమానుల ఉత్సాహానికి క్రిమినల్ బెదిరింపులకు మధ్య ఉన్న లైన్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనే పెద్ద చర్చకు ఇది దారితీసింది. మూడోది, హింసను ప్రేరేపించే మాటలను కంట్రోల్ చేయడంలో అధికారులకు ఎంత పెద్ద సవాల్ ఎదురవుతోందో అర్థమైంది. ఇక చివరిగా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఎంత వేడిగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మొత్తానికి ఈ రప్పరప్ప వివాదం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. అసలు అభిమానానికి, బెదిరింపుకు మధ్య ఆ గీత ఎక్కడ గీయాలి? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.